హిందూ తీవ్రవాదం అంటూ భారత్ గురించి కారుకోతలు కూసినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కి అదే ఐక్యరాజ్య సమితి వేదికగా క్లాసు పీకి వదిలిపెట్టింది భారతదేశం తరపున విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి అక్కడ మనకు దౌత్యవేత్త పేటల్ గెహ్లాత్ వాస్తవంగా అద్భుతంగా ఇవిడ మహారాష్ట్రకు చెందిన ఆవిడ అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగింది, వాయించి వదిలిపెట్టింది. తీవ్రవాదం ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ప్రపంచానికి తెలుసు. పాకిస్తాన్ ఇంకెవరో చెప్పక్కర్లేదు, అదే సాక్ష్యం ఇస్తుంది. బిన్ లాడెన్ ఎక్కడ చంపబడ్డాడు, అలాగే ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం జరిగిన పాకిస్తాన్ నుంచినే ప్రారంభం ఎందుకు అవుతుంది. మత తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ కదా. మొన్న భారతదేశం మీద దాడి చేసింది, మతం పేరు అడిగి చంపింది మరి పాకిస్తాన్ మత తీవ్రవాదులు కాదా? వాళ్ళకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంటే పేల్చి పడేసి ఆపరేషన్ సింధూర్ చేసింది భారతదేశం కదా. అప్పుడే తెలుస్తుంది కదా వాళ్ళ తీవ్రవాదులు ఎవరన్నది. అదే తీవ్రవాదులు ఇప్పుడు మళ్ళీ భవనాలు కట్టుకుంటుంటే వాళ్ళకి ప్రభుత్వ బడ్జెట్ నుంచి డబ్బులు ఇస్తున్నటువంటి పాకిస్తాన్ కదా. ఒక తీవ్రవాద దేశం భారతదేశాన్ని గురించి, హిందుత్వాన్ని గురించి తీవ్రవాదం అని మాట్లాడడం అన్నది సిగ్గుచేటు అన్నటువంటి ఘాటైన సమాధానం చెప్పింది.